హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక, యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సూచనలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ అంటే ఆహ్, ముందు గత పెన్షనర్లు, అలాగే ఈ ఇయర్ నుంచి ఏదైతే 2025 ఫిబ్రవరి తర్వాత రిటైర్ అయిన వారు ఉంటారు గదా! సో, 2025 మార్చి నుంచి రిటైర్ అయిన వారు. సో, వారు ఫస్ట్ టైమ్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటారనమాట. అట్ ద టైమ్ ఆఫ్ పెన్షన్. అంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు. సో, తర్వాత మీరు ఈ యొక్క జనవరి అండ్ ఫిబ్రవరి లోపల 2026 సో, ఈ 2 నెలల్లో ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మనకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందనమాట. సో, జనవరి 1 తేదీ నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి కూడా ఈ యొక్క పోర్టల్ అయితే అవైలబుల్ ఉంటుంది. మరి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు మనకేమన్నా అదనపు డాక్యుమెంట్స్ అవసరమవుతాయా? సో, తెలియని వారే అండి. సో, తెలియని వారి కోసం తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే జనవరి 1 తేదీనే సబ్మిట్ చేయవచ్చనమాట. మరి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలేంటి? కొత్తగా సబ్మిట్ చేసేవారు ఏమేమి డాక్యుమెంట్ క్యారీ చేయాలి? అంటే ఏమేమి ఉండాలి? అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే గతంలో సబ్మిట్ చేసి మళ్ళీ మర్చిపోయి ఉన్న వాళ్ళు కూడా ఓసారైతే ఇది వీడియో చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా. మీరు సొంతంగా మీరే లైఫ్ సర్టిఫికేట్‌ని కూడా సబ్మిట్ చేసుకునేటువంటి అవగాహన అయితే మీకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ వారి పెన్షన్ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ. దీనిని మనం సాధారణం వాడుక భాషలో లైఫ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తుంటాము. పెన్షనర్లు తమ పెన్షన్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా పొందాలంటే ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో మాదిగా మనం పెన్షన్ తీసుకునే బ్యాంకుకు గానీ, లేదా సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి గానీ భౌతికంగా వెళ్లి కాగితాల రూపంలో సర్టిఫికేట్ ఇస్తే సరిపోయేది. కానీ ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా రద్దయింది. ఇప్పుడు కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. మరి ఎందుకనేది చూద్దాము. యాక్చువల్‌గా మనము ట్రెజరీకెళ్ళి కూడా సమర్పించవచ్చనమాట. సో, ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. సో, కొంతమంది ఈ మార్పును గమనించక పాత పద్ధతిలో ఉంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీ వరకు మాత్రమే. ఈ సమయంలోపు ఈ పని పూర్తి చేయకపోతే మార్చి నెల నుంచి పెన్షన్ అనేది నిలిపివేస్తారు. మరి ఈ యొక్క ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ వద్ద కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా అయితే ఉంచుకోవాలి. అవేంటంటే మీ ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరు, అలాగే మీ పీపీఓ నంబరు మరియు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ. ఒకవేళ మీరు సొంతంగా లాగిన్ అవ్వాలనుకుంటే సీఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ కూడా గుర్తుంచుకోవాలి. సో, ఈ వెరిఫికేషన్ చేయడానికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా చేయడం. ఇందులో మీ మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ స్కానర్ ద్వారా మీ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ఇవ్వవలసి ఉంటుంది. మీ వివరాలు సరిపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ ఫోటోతో కూడిన లైఫ్ సర్టిఫికేట్‌నయితే జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పెన్షనర్స్ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ లేదా ఇతర రాష్ట్రాల వారు నవంబర్, డిసెంబర్ నెలల్లోనే లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. సో, జీవన్ ప్రమాణ్ పోర్టల్ సంవత్సరం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన ఏపీ పెన్షనర్స్ కూడా పొరపాటున నవంబర్ లేదా డిసెంబర్‌లో ఇచ్చేసి పనయిపోయింది అనుకుంటారు. కానీ ఏపీ ట్రెజరీ నిబంధనల ప్రకారంగా మీరు నవంబర్, డిసెంబర్‌లో సమర్పించినప్పటికీ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసిందే అనమాట లైఫ్ సర్టిఫికేట్. అప్పుడు మన రాష్ట్ర ట్రెజరీ డేటాబేస్‌లో అది అప్‌డేట్ అవుతుంది. లేదంటే సిస్టమ్ మీ సర్టిఫికేట్‌ను పరిగణలోకైతే తీసుకోదు.
ఇక రెండవది మరియు అత్యంత సురక్షితమైన మార్గం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా చేయడం. దీనికోసం cfms.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ విభాగంలోకి వెళ్ళాలి. అక్కడ కనిపించే ఒక ట్యాబ్‌లలో ఆహ్, ఈ మేరకు ఈ విధంగా మిస్సెలేనియస్ రిక్వెస్ట్‌ని అనే ఆప్షన్‌ను అయితే ఎంచుకొని అందులో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ సెర్చ్ బాక్స్‌లో మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ గాని, ఆధార్ నంబర్ గాని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీ పూర్తి వివరాలొస్తాయి. వాటిని సరిచూసుకొని బయోమెట్రిక్ డివైస్ ఎంచుకొని వేలి ముద్ర వేయాలి. స్కాన్ సక్సెస్ అయ్యాక సబ్మిట్ బటన్ నొక్కితే మీ అప్లికేషన్ నేరుగా సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టీఓ గారికైతే వెళ్తుంది. సీఎఫ్ఎంఎస్ విధానమే ఎందుకు మంచిదంటే ఇందులో పారదర్శకత ఎక్కువ. మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ అభ్యర్థన ఎస్‌టీఓ గారికి లాగిన్‌కైతే వెళ్తుంది. వారు వెరిఫై చేసి అప్రూవల్ చేయగానే మీ స్టేటస్ ఏవీసీ అప్రూవ్డ్ అని స్పష్టంగా కనిపిస్తుంది. జీవన్ ప్రమాణ్ ద్వారా చేస్తే ఆ డేటా ట్రెజరీకి చేరి అప్డేట్ అయ్యేలోపు సాంకేతిక సమస్య రావచ్చు లేదా ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు మనం సబ్మిట్ చేశామని అనుకుంటాం. కానీ ట్రెజరీలో అది రిఫ్లెక్ట్ కాదు. అప్పుడు గడువు ముగిసాక మీరు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని అయితే ఆప్షన్ ఆపివేసే ప్రమాదం గూడా ఉంది. పెన్షన్ ఆపివేసే ప్రమాదము. అందుకే అదే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అయితే మనకు అప్రూవల్ అనే స్టేటస్ బటన్ అక్కడే కనిపిస్తుంది కాబట్టి అది మనకు ఒక రకమైన సాక్ష్యం ప్రూఫ్ లాంటిది. కాబట్టి పెన్షనర్స్ అందరూ ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో అలసత్వం వహించకుండా సాధ్యమైనంత వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో గానీ, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే మీ యొక్క ప్రక్రియనైతే పూర్తి చేసుకోవడము ఉత్తమం అనైతే నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్.